గురువుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. కానీ చాలా సన్నపడ్డారు. డైట్ చేస్తున్నారా? డైట్ ఫైట్ రెండు ఒకేసారి. రెండూనా? చాయంటి కోటేశ్వర గారు బోల్డ్ సార్లు చెప్పారు, పిల్లలకి నువ్వు రాగద్వేషాలు నేర్పక్కర్లేదు. ఎందుకంటే రాగము ద్వేషం సహజంగా ఉండిపోతాయి, అవి లేకుండా ఉండడం నేర్పాలి. పరిపాలన అంటే చెబితే నవ్వుతారు, గరికపాటి వారు మొన్న అంటున్నారు, పరిపాలన దుర్యోధనుడు బాగా చేశాడంట. చక్కగా ఉండుంటే ఎలక్షన్ పెట్టుంటే ఓట్లు కూడా పడి ఉండేవేమో. కానీ ఎవరు చెరగొట్టారు అతన్ని? జలసి. ధర్మరాజుని పాండవుల్ని నాశనం చేశారు, అదో పెద్ద ఉద్యోగం. అలా నాశనం చేసేసే పని మీద వాడు ప్రయత్నం చేసి వాడు నాశనం అయిపోయాడు. కాబట్టి మనం మూడ్ ఉండాలి. మోటో ఏముండాలి? యాటిట్యూడు. హౌ ఐ కెన్. ఇప్పుడు ఎవరన్నా ఫోన్ చేస్తే ఈ టెలికాలర్స్ వీళ్ళు ఉంటారు, రిప్రజెంట్ ఈ ఫోన్ ఎత్తే రిసెప్షనిస్టులు వాళ్ళు, సరే హౌ ఐ కెన్ సర్వ్ యూ అంటుంటారా? అంటే వాళ్ళ ఉద్యోగ ధర్మం అది. కానీ యాక్చువల్గా అబ్రహం లింకన్ ఎవరో చెప్పారు గొప్ప మాట. ఎవరు చెప్తే ఏమిటి? దేశం నాకేమిచ్చిందని అడగద్దు, దేశానికి నేనేం చేశాను. అలాగే సొసైటీకి లేదు భగవంతుడికి లేదు మీ పేరెంట్స్కి నేనేం చేయగలిగాను అనే ఒక సాటిస్ఫాక్షన్, ఆ మూడు ఉండాలి. హౌ ఐ కెన్ ప్లీజ్ సుప్రీం లార్డ్ ఆర్ హౌ ఐ కెన్ సర్వ్, ఇది ఉండాలి. నిన్న చిన్న పిల్లలు, నిన్న బేరంగూడలో ఏదో ఒక పబ్లిక్ మీటింగ్లో వాడు 5 ఏళ్ళు తెలుగు వస్తా, ఈ రోజులో ఆ తెలుగు రాదు కదా అని అడుగుతున్నాను నేను పిల్లల్ని. ఏదైనా కార్డు ఇస్తాను, ఏదైనా స్టిక్కర్ ఇస్తాను, తెలుగు రాదు కదా అని అడుగుతున్నాను. ఎందుకంటే నేను తెలుగు రాదు అనేది వాళ్ళ నోట్లోంచి విని అలా నేను మళ్ళీ వాళ్ళతో చెప్పించుకోవడం. తెలుగు అంటే వాడు 5 ఏళ్ళు నాకు వచ్చు అన్నాడు. నాకు చాలా ఆనందం వేసింది. వాడు ఎంత డేరుగా స్టిక్కర్ ఇస్తే అమ్మ 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 బాగుంటే అంతా బాగుంటుంది చదివేశాడు. అలా ఇంకా చిన్నపిల్లలు, ఇంకో చిన్నపిల్ల ఒక 7-8 ఏళ్ళు ఉండొచ్చు, గాజులు వేసుకుంది, వేరే పిల్లలు వేసుకోలేదు. చెప్పరా తల్లి గాజులు ఎందుకు వేసుకోవాలి అన్నాను. అసలు నేను చాలాసార్లు చెప్పే ఆన్సరు అసలు నన్ను ఎప్పుడూ చూడని పిల్ల చెప్పింది. భలే ఆనందపడ్డాను. ఎక్కువ ఏం తీసుకోలే, గాజులు ఎందుకు తీసుకోవాలి, ఆడపిల్లలు కాబట్టి అంతే. అందరికి ఒక గిఫ్ట్, దానికి 2 గిఫ్ట్లు. అంటే మనం చెప్పక పిల్లలు పాడవుతున్నారు. నేను లాంగ్ ఎగో చెప్పాను, దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ది గుడ్ చిల్డ్రన్స్. ఓ తల్లి లాంగ్ ఎగో నాతో ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళ పిల్ల వచ్చినట్టుంది అప్పుడే స్కూల్ నుంచి. చిన్నపిల్లలు తెలుగులో మాట్లాడితే ఎలా మాట్లాడతారు? ఆ పిల్ల మాట్లాడుతుంది, ఈవిడ ఉండుకుని ఎన్నిసార్లు చెప్పాలి నీకు, యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్లో అని పిల్ల అరిచింది. నేను ఫోన్ లైన్లో ఉన్నాను. ఆ పిల్లని పంపించాక ఈవిడ గడ్డి పెట్టా, అమ్మ మాతృభాష, మాతృభూమి, మాతృమూర్తి, ఈ 3 కాపాడుకుంటేనే ప్రపంచం కాపాడబడుతుంది. రాముణ్ణి లంకలో ఉన్నప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య చాలా పచ్చగా ఈ గ్రీన్ రూమ్ ఉన్నట్టు పచ్చగా పసుపు పచ్చగా బంగారు లంక కదా, స్వర్ణ లంక, చాలా బాగుంది అన్నయ్య, మనకి సెటిల్ అయిపోదామా అని అంట. అప్పుడు రామచంద్రమూర్తి చెప్పారట, అపి స్వర్ణమయీ లంకాం నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే ఏమిటి? లక్ష్మణ, లంక అంతా బంగారంతో ఉందని రోధించకు. అపి స్వర్ణమయీ లంకాం నమే లక్ష్మణ రోచతే, డోంట్ లామెంట్. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, తల్లి లాంటి భూమి స్వర్గం కంటే గొప్పవి. ఇలాగా మనం శంకర్ల వారి
శంకరాచార్య వారి సంగతి చూడండి. నా దృష్టిలో నంబర్ 1 సన్ను, సక్సెస్ఫుల్ సన్ను, మో ఎగ్జాంపులరీ సన్ అంటే శంకరాచార్య వారు. ఎందుకంటే ఓకే. ఆయన జీవించింది 32 ఏళ్ళు. 8 ఏళ్ల వయసులో సన్యాసం, వెళ్ళిపోయారు ఇంట్లోంచి. వెళ్ళేటప్పుడు చెప్పారు, అమ్మ కష్టం వస్తే నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా అని చెప్పారు. ఆవిడకి అంత్యకాలం వచ్చింది, పిలిచింది, తలుచుకో వస్తా అని చెప్పాను అంతే. ఫోన్ చేస్తే వచ్చినట్టు వచ్చారు ఆయన. చెప్పమ్మా అంటే, నాన్న మనిషి మరణించే ముందు నారాయణ స్మరణ చేయాలంట కదా, నాకు ఒకసారి కృష్ణుని చూడాలని ఉందిరా అన్నారట. అట్లే అమ్మ అని ఆవిడకి కృష్ణ దర్శనం చేయించారు. అలాగే ఈయన సన్యాసం తీసుకొని వెళ్ళిపోతుంటే, నాన్న మన ఊళ్ళో కృష్ణ గుడి పాడైపోయిందిరా, అది కొంచెం బాగు చేయించి వెళ్ళరా అని చెప్పారు. ఆయనే భజగోవిందని చెప్పారు. ఓకే. ఆయన మనం చాలాసార్లు చాలా ఫేమస్, నారాయణ నారాయణ భజ గోవింద హరే నారాయణ, మనం చాలా బాగా వింటూ ఉంటాం, అది వారిదే. అలా ఎన్నో రచనలు చేశారు, ఎన్నో. ఇక్కడ సక్సెస్ఫుల్ సన్ అని ఎందుకన్నా అంటే, ఆయనకి జన్మనిచ్చిన తల్లికి జన్మ లేకుండా చేశారు. మరి మరణించే సమయంలో భగవద్గీతలో 8వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్పారు, యం యం వాపి స్మరన్ భావం తజత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. అంటే మరణ సమయంలో ఎవరు ఏది స్మరిస్తారో అదే వాళ్ళకి లభిస్తుందని చెప్పారు. ఓకే. ఎవరైనా తిండి తిండి అంటూ మరణించారు అనుకోండి, బాగా తిండి తినే జంతువు ఏది? పంది. 24 అవర్స్ అదే కదా బిజీగా ఉండేది. సో అకార్డింగ్ టు భగవద్గీత భాగవతం వాళ్ళు పంది జన్మ ఎత్తుతారు, తిండి మీద ధ్యాస ఉంటూ ఆ స్మరణతో మరణిస్తాయి. అలాగే ఎప్పుడు నీళ్లు నీళ్లు అంటే చేపలు పడతారు, ఇంక నీళ్ళలోనే ఉండొచ్చు. అలా వాళ్ళ వాళ్ళ భావాలను బట్టి వాళ్ళకి జన్మలు వస్తాయని చెప్పి భగవద్గీత చెప్పింది. ఇప్పుడు శంకర్ల వారి తల్లిగారి యొక్క భావన ఏంటి? కృష్ణుడు. ఇంకేం కోరుకోలేదు ఆవిడ, కృష్ణుని స్మరిస్తూ ఉన్నారు. ముక్తిని దదాతి ముకుంద. ఏమిటండి ముక్తి అంటే? ఏమిటి? ఇంక మళ్ళీ వెనక్కి రావక్కర్లేదు. ఓకే. సో జన్మనిచ్చిన తల్లికి జన్మ లేకుండా చేసిన వాడు కదా కొడుకంటే, అలా కదా ఉండాలి. మొన్న వాడెవడో మదనపల్లిలోనూ ఎక్కడో చిత్తూరు జిల్లాలో వాళ్ళ అన్నయ్యకి ఎక్కువ ఆస్తి ఇచ్చిందని వాళ్ళ అమ్మని రోడ్డు మీద కొట్టాడు వాడు. చాలా కడుపు కాలిపోయింది. ఆ స్టేటస్ పెడితే అందరూ గురించి ఎక్కడ అవన్నీ ఏం చేయాలి నేను వెళ్తాను ఇలాంటి మెసేజ్ కూడా చేశారు. ఆ తర్వాత మళ్ళీ అది కూడా పెట్టాను. అందుకని ఇది కూడా చెప్పాలి. మీరు ఒక తల్లి కాబట్టి మాతృపంచకం అని, అంటే చదివితే మీరు ఏడుస్తారు, నేనైతే లైవ్లో ఏడ్చేశాను. 5 శంకర్ల వారు చాలా బాధపడుతూ, అయ్యో మా అమ్మ వెళ్ళిపోయే ముందు నేను ఇది చేయలేకపోయాను, కడుపులో ఉన్నప్పుడు నేను ఇన్ని ఎలా తన్నేనో ఏమిటో, నన్ను భరించింది మా అమ్మ, నన్ను పోషించింది, నన్ను సృష్టించింది, నేనేం చేయగలను, మా అమ్మకి ఏం చేయలేకపోయానని ఆయన బాధపడతారు. అలాంటి శంకర్లు పుట్టిన నెలలో మనం పుట్టాం. అలాంటి శంకర్లకు వారసులం మనం. అది మర్చిపోయి అమ్మని అమ్మ అని పిలవలేని నీచుల వెనకాల, అమ్మ ఎవరో చెప్పుకోలేని వాళ్ళ వెనకాల ఏమంటాం? అందుకనే మీరు గమనించండి, భూమిని మనం ఏమంటాం? భూమాత. నీళ్ళు గంగమ్మ, డబ్బులు లక్ష్మీదేవి. పుస్తకం చూడండి, మొన్న సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్తున్నారు, మన యాటిట్యూడ్ చూడండి. నిన్న కూడా పిల్లల్ని అడిగాను నేను, నాన్న పుస్తకం కాలు తెగితే ఏం చేస్తారా అని. చిన్న చిన్న పిల్లలంతా 5, 6, 7, 8, 9 ఈ ఏజ్ పిల్లలు. పుస్తకం కాలికి తెగితే దండం పెట్టుకోవాలి అంటే రెస్పెక్ట్. దండం పెట్టుకోవడం అంటే రెస్పెక్ట్ అండి. నీకు రెస్పెక్ట్ లేకపోతే, దాని మీద గౌరవం లేకపోతే దాని నుంచి నువ్వు ఏం పొందుతావు? ఒక బాధాకర విషయం చెప్పనా? ఇక్కడ హైదరాబాద్లో
ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళే ఉన్నారేమో, ఉన్నారు కదా. 430 పైన అనాథాశ్రమాలు ఉన్నాయంట. సారీ, వృద్ధాశ్రమాలు. నేను చాలా వృద్ధాశ్రమాలకు వెళ్ళాను. బాగా చదువుకున్న వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉంటారు. అంటే వాళ్ళు ఏం చదువుకోలేదు అని అర్థం. అదేమిటి, బాగా చదువుకున్నారు అన్నారు ఇప్పుడే. దే ఆర్ లిటరేట్స్ బట్ నాట్ ఎడ్యుకేట్స్. మనకి ఎడ్యుకేట్స్ కావాలి. శంకర్ల వారు ఎడ్యుకేటెడ్.